2025 సంవత్సరంలో మెదక్ జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల మరణాలు సుమారు 29% తగ్గినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ వెల్లడించారు. అలాగే ఆర్థిక లాభం కోసం జరిగిన దోపిడీలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో జరిగిన హత్యలు, రాత్రి సమయాల్లో ఇళ్లలో జరిగిన దొంగతనాలు, చైన్ స్నాచింగ్ మోసాలు, హత్య యత్నాలు వంటి ప్రధాన నేరాలు 2024 సంవత్సరంతో పోలితే 2025 సంవత్సరంలో గణనీయంగా తగ్గినట్లు తెలిపారు. ఈ విజయాలు సమర్థవంతమైన ముందస్తు పోలీసింగ్, పటిష్టమైన నిఘా చర్యలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అలాగే వివిధ శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం వల్ల సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. నిరంతరం పర్యవేక్షణ, పోలీసుల దృశ్యమానత పెంపు, ప్రజల భాగస్వామ్యంతో కూడిన కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కార్యక్రమాల ద్వారా నేరాల గుర్తింపు, విచారణ, స్పందన మరింత బలపడిందని వారు తెలిపారు. దీని ఫలితముగా ప్రజా భద్రత మెరుగుపడి పోలీసు శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరిగిందని చెప్పారు. 2024తో పోల్చితే 2025లో రోడ్డు ప్రమాదాలు 29% తగ్గుదల నమోదు కావడం, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ప్రతి పోలీసు స్టేషన్లో పరిధిలో సాయంత్రం 2 గంటల పాటు వాహన తనిఖీలు చేయడం వంటి రోడ్డు ప్రమాదాల మరణాలు గణనీయంగా తగ్గిందని స్పష్టం చేశారు. అలాగే 2024తో 6,500 కేసులు నమోదు చేయగా 2025 సంవత్సరంలో మొత్తం 11,800 డీడీ కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. గేమింగ్ యాక్ట్ కేసులు 2024 సంవత్సరంలో గేమింగ్ యాక్ట్ కింద 38 కేసులు నమోదు కాగా 265 మంది అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. అలాగే డయల్ 100 కాల్స్ వివరాలు 2024 సంవత్సరంలో డయల్ 100కు సుమారు 38,000 కాల్స్ రాగా సగటు స్పందన సమయం 8 నిమిషాలుగా ఉంటుందని తెలిపారు. 2025 సంవత్సరంలో 37,872 కాల్స్ అదనంగా సగటు స్పందన సమయం 4.33 నిమిషాలకు తగ్గిందని వెల్లడించారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. 24లో 2,72,000 కేసులు ఇస్తే మీ సార్ మనం ఇప్పటికే 3,14,000 కేసులు ఇస్తాం అలా. నెక్స్ట్ అమౌంట్ కూడా అప్పుడు ఎయిర్పోర్ట్లో వస్తే ఈసారి ఎప్పటికే 11,90,00,000 వచ్చింది. ఇట్లా పెంచబట్టి ఇది ఎఫర్ట్ తింటుంది. ఎన్ఫోర్స్మెంట్ చేయబట్టి కొంచెం ఉసాగా దోశ ఆగుతుంటారు, బెల్ట్ పెట్టుకుంటారు, సీట్ బెల్ట్ పెట్టారు, ఉసాగా దోశ దాంతో కొంచెం తగ్గుతుంది. డంక్ డ్రైవ్ కూడా బాగా చేసాం సార్. చూడండి 24లో 6,500 ఇస్తే ఇప్పుడు ఈసారి ఇప్పటికే 11,000 చేసాం డంక్ డ్రైవ్. దానివల్ల కూడా తగ్గుతుంది కదా ఎన్ఫోర్స్మెంట్ చేస్తుండే. సో ఇవన్నీ కారణాలు మనం తగ్గడానికి కారణం ఇవన్నీ. నెక్స్ట్ వెనక్కి రాండి మళ్ళీ, వెనక్కి రాండి మళ్ళీ. సో డిటెక్ట్ చేసిన ఇంపార్టెంట్ కేసు మనకు మీకు తెలుస్తుంది అనిల్ కేసు, అనిల్ మర్డర్ కేసు ఉంది కదా. అనిల్ మర్డర్ కేసు మనం 3 రోజులకి చేయించడం జరిగింది, 3 డేస్లో అయిపోయింది మనం. అట్లాగా లేడీ ఒక ఎస్టీ అమ్మాయిని చేశారు, రేపు చేశారు, ఆ కేసు కూడా మనం 3-4 డేస్లోనే ట్రీట్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకు ఐటీసీ కంపెనీలో కూడా మనకు అవి దొంగతనాలు అయిన ఉండే సిగరెట్ల ప్యాకెట్స్, అవి కూడా మనం 3 రోజులు చేసాం ఆ కేసులో. అక్కడ 15 లక్షలు రికవర్ చేసాం ఆ కేసులో, చేసాం, అది కూడా ఇమ్మీడియట్ అయింది. ఇంకో ఎస్పీ కూడా చేసాం, నర్సాపూర్ ఉండే, అది కూడా ఇమ్మీడియట్గా చేయడం జరిగింది. ఇవన్నీ మనం చేసిన ఇంపార్టెంట్. సి టీమ్స్ ఉన్నాయి, 2 మంది దగ్గర పనిచేస్తున్నాయి, అవి కూడా కేసులు ఎక్కువ పెడుతున్నాం. చూడండి సి టీమ్స్ 24లో 25 చేస్తే ఎఫ్ఐఆర్ సార్ 45 చేసి డబుల్ చేసినాం ఆల్మోస్ట్. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ పెట్టినాం, 545 పెట్టాం. లాస్ట్ ఇయర్ 360 పెట్టింది. కౌన్సిలింగ్స్ ఎక్కువ ఇచ్చాం. లాస్ట్ టైం 20 చేసి 650 కూడా ఇచ్చినాం కౌన్సిలింగ్స్ ఈ సి టీమ్ తోటి. రెడ్ హ్యాండెడ్ కేసు బుక్ చేసింది 709 చేసాం రెడ్ హ్యాండెడ్గా. మహిళలు నిర్వహిస్తుంటే 709 మంది పట్టుకున్నాం ఈసారి. చూడండి మెదక్ డిస్ట్రిక్ట్ 3rd ప్లేస్ ఉంది మన సి టీంలలో, మన 3rd ప్లేస్ స్టేట్లో. సివిల్ రైట్స్ అని ఎవరి చేస్తారంట, 31st చేస్తారు సివిల్ రైట్స్. సివిల్ రైట్ అని ప్రతి విలేజ్ చేస్తారు. ఏం చేస్తారో వాళ్ళు అందరూ కలిసిపోయి ఆ డిపార్ట్మెంట్లో పోయి పబ్లిక్ ఏమైనా ప్రాబ్లమ్స్ అని చూస్తారు. రెవెన్యూ ఎంఆర్ఓ అలాగే మన ఎస్ఐ ఆ డిపార్ట్మెంట్ పోయి అందరు చూసి చేస్తున్నారు. అది కూడా మనం వేరే జిల్లా జరగట్లేదు, బట్ మన దగ్గర క్లియర్ చేస్తున్నాం, ప్రతి నెల చేస్తున్నాం.